107:20 కీర్తన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. ఆయన ఏం పంపించి బాగు చేశాడంట? వాక్కుని. ఈరోజు బాగోలేని పరిస్థితులు ఉన్నాయి. బాగోలేని పరిస్థితులు అవి ఏవైనా కానీ దేవుడు అంటున్న మాట ఏంటి? నేను నా వాక్కును పంపి వారిని ఏం చేస్తాను? నేను బాగు చేస్తాను. దేవుని మాట ద్వారా మనకు ఆరోగ్యం. ఏమండి, ఆరోగ్యం దేని ద్వారా వస్తుంది చెప్పండి? దేవుని వాక్యం ద్వారా మనకి ఏమొస్తుందండి? ఆరోగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పగటి వేళ మనం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం ఆరోగ్యపరమైన సూత్రాలు పాటించడం మంచిదే, మెడికేషన్ తీసుకోవడం మంచిదే, డాక్టర్ని సంప్రదించడం మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా పరమ వైద్యుడైన యేసుక్రీస్తు మనకి ఇచ్చేటటువంటి ప్రిస్క్రిప్షన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా పాటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనకి ఇచ్చేటటువంటి ఆ మందుల చీటి ఏంటి? దేవుడు మనకిచ్చిన మందుల చీటి ఏంటండి? వాక్యమే. హల్లెలూయా. ఇవన్నీ కూడా నీ మానసిక ఆరోగ్యానికి కావలసిన మందుల చీటి, నీ శారీరక ఆరోగ్యానికి కావాల్సిన మందుల చీటి, నీ ఆత్మీయ ఆరోగ్యానికి కావాల్సిన మందుల చీటీలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? దేవుని వాక్యంలో ఉన్న ప్రతి పేజీలో నీ కోసం ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక.